హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే పిఠాపురంలో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అయితే కనుక ఉందండి ఈరోజు. నిజంగానే ఎందుకంటే పిఠాపురంలో ఈరోజు 10:30 జగన్మోహన్ రెడ్డి గారు తిరగబోతున్నారు. ఎందుకంటే ఏదైతే ఏలూరు వరద ఉధృతి ఎక్కువై చాలా మట్టికి మునిగిపోయిందో పిఠాపురంలో, కాబట్టి ఆ మునిగిపోయిన ప్రాంతాలన్నీ, ముంపు ప్రాంతాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించబోతున్నారు, ప్రజలతో మాట్లాడబోతున్నారు. కాబట్టి పిఠాపురంలో పర్యటన ఏంటి, చాలా చోట్ల తిరుగుతున్నారు కదా, దీని గురించి కూడా వీడియో చేయాలా నువ్వు అని కొంతమంది అనుకోవచ్చు. వాస్తవంగా అయితే కనుక ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగింది ఒక ఎత్తు అయితే కనుక పిఠాపురం తిరగడం ఒక ఎత్తు. ఎందుకన్నానంటే కనుక ఖచ్చితంగా మీరు ఇప్పుడు లైక్ చేయండి, ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి షేర్ అవ్వాలి, అలాగే ఈ వీడియో ఎక్కువ మందికి తెలియాలి. కాబట్టి మీరు ఫస్ట్ మీ బాధ్యతగా లైక్ చేయండి, తర్వాత వీడియో ఎండ్ వరకు చూడండి. లైక్ చేయను, ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూసిన తర్వాత మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఖచ్చితంగా మన ఛానల్ని పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రజల సమస్యల మీదే వీడియోలు మీ ముందుకు వస్తుంటాయి. పిఠాపురం అనగానే పలానా పిఠాపురం తాలూకా వాళ్ళు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో, ఉప ముఖ్యమంత్రి వర్యులు ఏంటి, పిఠాపురం నుంచి గెలిచినటువంటి పవన్ కళ్యాణ్ గారు, పిఠాపురం నియోజకవర్గం కాబట్టి అందు గురించి దానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే ఏదైతే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలిచారో, గెలిచిన తర్వాత కాడి నుంచి చాలా మట్టుకి పిఠాపురం మీద అందరూ ఫోకస్ చేయడం మొదలెట్టారు. కాకపోతే చాలా చోట్ల ముంపు ప్రాంతాలు ఉన్నప్పటికీ పిఠాపురమే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది. పిఠాపురం జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన తెలిసిన కాడి నుంచి పిఠాపురంలో కొంతమంది నాయకులు ఎందుకు అటు ఇటు పరిగెడుతున్నారు. పిఠాపురంలో కొంతమంది నాయకులు ఏవైనా చిన్న చిన్న ప్రాబ్లంలు ఉన్నా, ముసుగులున్నా ఎందుకని కంగారుగా హడావిడిగా పిఠాపురం ఎందుకని పరిగెడుతున్నారు నాకు అర్థం కాల. చాలా మందికి కూడా అర్థం కాకపోవచ్చు, కానీ దాంట్లో జరిగేది ఏంటో తెలుసు చాలా మందికి. ఏంటి ఎప్పుడు లేని పిఠాపురంలో ఏంటి మొత్తం బ్లీచింగ్ వేయడం ఏంటి, అవి చేయడం చాలా కొత్త పనులన్నీ ఇప్పుడు మాత్రమే ఎందుకు జరుగుతున్నాయి, ఈ రోజు కోసం ఎందుకు జరుగుతున్నాయి అనేది చాలా మంది మాట్లాడుకుంటున్నారు. అంతేకాదు పిఠాపురంలో ఉండే అసలు సమస్యలు ఈ రోజు బయటకు రాబోతున్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అడగబోతున్నారు వాళ్ళందరినీ, ముంపు ప్రాంతాలన్నీ తిరిగి కూడా. కాబట్టి మీ పరిస్థితులు ఏంటని అడగబోతున్నారు, వాళ్ళంతా ఏకరువు పెట్టబోతున్నారు. ఎందుకంటే అక్కడ చాలా సమస్యలు అయితే ఉన్నాయి పిఠాపురంలో. కాబట్టి పిఠాపురాన్ని ప్రపంచ మ్యాప్లో ఒక భాగంగానే చేస్తానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం మాత్రం పట్టించుకోవడం మానేశారు అని కొంతమంది మాట్లాడుతున్నారు. నిజంగా పిఠాపురానికి ఒరిగింది ఏంటి, పవన్ కళ్యాణ్ గారిని గెలిపించడం వల్ల పిఠాపురానికి ఒరిగింది ఏంటి, పిఠాపురానికి ఏం చేశారు అనే దాని మీద చాలా చర్చ అయితే కనుక నడుస్తుంది. భిన్న వాదనలు అయితే కనుక ఉన్నాయి, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారు దాని గురించి. కాబట్టి పిఠాపురాన్ని ఏదైతే మ్యాప్లో సెంటర్ ఆఫ్ ద పాయింట్గా చేస్తానన్నారో ఆ పిఠాపురం గురించి ఎన్ని సమస్యలు ఉన్నాయి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో రేపు వైసీపీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోబోతున్నారు. కాబట్టే పిఠాపురానికి ఈయన పర్యటనకి అంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక్కడ పిఠాపురంలో జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించడం ఏంటి, ఎక్కడో హైదరాబాద్లో ఉన్నటువంటి వేరే చోట్ల ఉన్నటువంటి వాళ్ళందరూ ఉలిక్కి పడతామేంటి, ఇక్కడ పిఠాపురంలో జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించడం ఏంటి, హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో కంగారు పట్టడం ఏంటి, ఇక్కడ పిఠాపురంలో జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన అంటే ఏంటి, అధికారులందరూ కూడా పిఠాపురంలో తిష్టవేయడం ఏంటి. నిజంగా ఎలా జరుగుతుందంటే రేపు పొద్దుట పిఠాపురంలో చిన్న సైజు సంగ్రామమే జరగబోతుందేమో అని అనిపించింది నాకు నిజంగానే. ఎందుకంటే పిఠాపురం వెళ్తున్న సాదాసీదా వ్యక్తి కాదు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అంటే ఎందుకో పవన్ కళ్యాణ్ గారికి కొంచెం కంగారు అయితే పుట్టిందని కొంచెం విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు మాట్లాడుకుంటున్న మాటలు అనమాట. ఏదైతేనండి కామన్ ఇవన్నీ కూడా రాజకీయాల్లో. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఎలా జరుగుతుందో, ఏం మాట్లాడతారో, అక్కడ ప్రజలు ఏం చెప్పబోతున్నారో, పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం మాట్లాడబోతున్నారో అనే దాని మీద అంత ఉత్సుకత అయితే కనుక చాలా మందికి ఉంది. కానీ మనం కూడా చూస్తాం ఖచ్చితంగా ఏం జరుగుతుంది అనేది. 100% పిఠాపురం పర్యటన అయితే కనుక ఖచ్చితంగా కూడా ఒక ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే కనుక ఉందన్నమాట. చూస్తున్నా మీరు అందరూ కూడా మర్చిపోద్దండి, పిఠాపురం వారి తాలూకా రేపొద్దు ఖచ్చితంగా జరగబోయే పర్యటనలో ఏంటనేది తేలుతుంది. చూద్దాం. ఇంకొక అప్డేట్ ఏదైనా అప్డేట్లు ఉంటే కనుక నేను మీకు వెంటనే తెలియజేస్తాను, మర్చిపోద్దు. అందుకు నాకు మోటివేషన్ ఉంటుంది. లైక్ అయితే చేయండి, పక్కగా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.